గురువు ఏం చేయాలి? శిష్యుడికి నిత్యమైనటువంటి ఆనందాన్ని కలిగజేస్తూ ఉండాలి. తను ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి సమస్తము ఆనందమయంగా ఉండేటట్టుగా వాళ్ళకి ఏది నచ్చినటువంటి విషయం, హితమైన విషయం, ప్రియమైనది చేయకూడదు అన్నాడు. స్నేహితుడు, మంచి స్నేహితుడు ఎవడు? హితమును కోరేవాడు మంచి స్నేహితుడు, ప్రియాన్ని కోరేవాడు కాదు. చిన్న తేడా ఉంది. ప్రియమునకు హితము. ఆ హితము చెప్పేటటువంటి వాడు గురుడై ఉంటాడు. ఏది మనకు తెలియటం, అప్పుడప్పుడు కోపడుతుంటారు గురుగారు, ఒకసారి కోపడుతుంటారు గురుగారు. కోపం గురికి రాదు, కోపాన్ని నటిస్తాడు. అంటే ఎలాంటి తిట్లు తిట్టారంటే ఆ టైంలోనేమో అప్పుడు ఉండేటటువంటి కోపం మీదేమో ఏదైనా నూతులో పడి చచ్చిపోదాం అనేటటువంటి తిట్టేవారు. ఏమిటి జరిగింది? దానివల్ల కాంప్లెక్సెస్ పోతాయి, నిరంతరమైనటువంటి ఆనందం సిద్ధిస్తుంది. గురువు తిడితే అశురుచులు అవుతుంది. దానికి సంబంధించిన లోపల ఏదైతే మెలిక అయితే ఉన్నదో ఆ మెలికిపోయి క్లియర్ అయిపోతుంది. అది నా జీవితంలో అనుభూతం అయింది కాబట్టి ఒకసారి